రాష్ట్రంలో అంగవైకల్యం, మానసిక వైకల్యం వంటి దివ్యాంగులకు ఇచ్చిన సర్టిఫికెట్స్ ని రీఅసెస్మెంట్ చేసి నిర్దిష్టమైన సర్టిఫికెట్స్ ఇవ్వాలన్న ఆదేశాల మేరకు తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో జనవరి నుంచి సదరన్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తెలియజేశారు. ఇప్పటి వరకు 2000 మంది దివ్యాంగుల సర్టిఫికెట్స్ పరిశీలించడం జరిగిందని ఆమె చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ను నిజమైన లబ్ధిదారులు పొందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సర్టిఫికెట్ను రీఅసెస్మెంట్ చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో సదరన్ క్యాంపులు జనవరి నుంచి నిర్వహిస్తున్నారు. ఈ సదరన్ క్యాంపుల్లో ఆర్థోపెడిక్, సైకియాట్రిస్ట్, హీలింగ్, ఈఎన్టీలకు సంబంధించిన సదరన్ క్యాంపులు నిర్వహించడం జరిగిందని, తద్వారా 2000 మంది దివ్యాంగుల సర్టిఫికెట్లను రీఅసెస్మెంట్ చేయడం జరిగిందని వైద్యశాల వైద్యాధికారిని సౌభాగ్యవాణి చెప్పారు. ఇందుకు సంబంధించి గుంటూరు ప్రభుత్వ వైద్యశాల, అలాగే నరసరావుపేట, సత్తెనపల్లి వైద్యులు ఈ సదరన్ క్యాంపులో పాల్గొన్నారని చెప్పారు. బాపట్ల, గుంటూరు నుంచి వచ్చిన వైద్య బృందం పేషెంట్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వారికి సర్వీస్ చేయడం జరిగిందని సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి మీడియాకు తెలియజేశారు. అందరికీ నమస్కారం. మన హాస్పిటల్లో జనవరి మంత్ నుంచి సదరం రీఅసెస్మెంట్ క్యాంప్స్ జరుగుతున్నాయి. ఈ క్యాంప్స్లో ఇప్పటివరకు దాదాపుగా 1800 to 2000 కేసెస్ అసెస్ చేశారు. మనకి డాక్టర్స్ జీజేహెచ్ గుంటూరు అండ్ ఫస్ట్ వైల్ గుంటూరు డిస్ట్రిక్ట్, సత్తెనపల్లి, నరసరావుపేట నుంచి మనకి స్పెషలిస్ట్ వస్తున్నారు. రీఅసెస్మెంట్ జరుగుతుంది. ఆ రీఅసెస్ చేసిన ఫామ్స్ మనకి అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. అంతా మా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ మేడం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేస్తున్నాము. వచ్చిన పేషెంట్స్కి కూడా మనకి బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి సెర్ప్ వాళ్ళు ఈ పేషెంట్స్ని మొబిలైజ్ చేస్తున్నారు. వారికి అన్ని ఏర్పాట్లు వారే చేశారు. పేషెంట్స్కి ఇబ్బంది కలగకుండా మన దగ్గర డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది.